హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో మనం అయితే ఈరోజు పచ్చడి చేసుకుంటున్నాము. దానికి సంబంధించి ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి. ఒక్కొక్కటి చింతపండు రసంలో నేను బెల్లం వేసాను, అలాగే అరటిపండు తురుము వేసాను, అలాగే పక్కన పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి చెరుకు తురుము, అలాగే మిరియాల పొడి, అంటే కారం కింద వేసుకోవడానికి మిరియాల పొడి వేస్తామన్నమాట. సో మిరియాల పొడి అయితే వేసానండి. సో వేప పువ్వు, అలాగే మామిడికాయ గుజ్జు కూడా వేసేస్తున్నానండి. సో ఐటమ్స్ అన్నీ వేసేసాం మనం. ఇలాగా చింతపండు రసము, అలాగే అరటిపండు గుజ్జు, అలాగే అందులో మనం మిరియాల పొడి వేసాము, అరటిపండు గుజ్జు వేసాము, అలాగే వేప పువ్వు వేసాము, బెల్లం వేసాము, చెరుకు తురుము కూడా వేసామండి. సో ఇవన్నీ కలిపేసి మనం పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఉగాది పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో ఇంతకుముందు సంవత్సరం కూడా చేసాము, అది కూడా మన ఛానల్లో ఉందండి. సో ఇప్పుడు ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది కూడా మనం అందులో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామన్నమాట. సో చూసేయండి. చాలామంది నన్ను కొంతమంది అడిగారు, మీరు ఎలా చేస్తారు ఉగాది పచ్చడి అనేసి. సో అందుకని మళ్ళీ ఈ వీడియోను కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అన్ని ఐటమ్స్ వేసేసామండి. సో ఇక రెడీ అయిపోయింది. కానీ ఇక దేవుడి దగ్గర ఇంత పెద్ద గిన్నె అయితే మాది పట్టదండి. మా దేవుడు కొంచెం చిన్నగా ఉంటుంది. సో అందుకని వేరేగా అంటే కుండలో వేసి పెడతాను. చిన్న చిన్న కుండలు అయితే ఉంటాయన్నమాట దేవుడి దగ్గర పెట్టడానికి. అవి ఓన్లీ దేవుడి దగ్గర మాత్రమే యూజ్ చేస్తాము. సో అవి డిజైన్ చేసిన కుండలు అన్నమాట. సో అందులో వేసేసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకుంటున్నామండి. ఇంత పెద్ద గిన్నె పెట్టే ప్లేస్ అయితే మాకు లేదన్నమాట. సో అందుకని అందులో వేస్తాను ఇప్పుడు. సో అందులో వేసి దేవుడి దగ్గర అయితే నైవేద్యం చూపిస్తామండి. దేవుడి దగ్గరకు వస్తే అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే ఉగాది పచ్చడి వేసి దేవుడి దగ్గర ప్రసాదంగా నివేదించి పూజ చేసుకుంటాము. సో ఆ పూజ కూడా లాస్ట్లో ఫైనల్గా మీకు అది కూడా చూపించేస్తాను, మా పూజ కూడాని. ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ మనం ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. ఈ ఉగాది పచ్చడి మా ఇంట్లో నేను తక్కువే తింటానండి. పిల్లలు ఆయన బాగా ఎక్కువగా తింటారు, చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకి. సో అందుకని చెప్పేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తాను ఎప్పుడూని. సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనకి. అంటే కొంచెం బెల్లం కరగాలి కదా, అందుకనే తిప్పుతున్నాను అనమాట. బెల్లం కరిగిపోతే మనకి టేస్ట్ బాగా సెట్ అవుతుంది. సో బెల్లం వేసాం కదా, బెల్లం మొత్తం కరిగేదాకా మనం అలా తిప్పుతూ ఉంటే బెల్లం కూడా కరిగాక ఇక ఫైనల్గా అప్పుడు చిన్న కుండలోకి అయితే తీసుకుంటున్నానండి. చిన్న కుండ వచ్చేసి చిన్న పాట్ అనమాట, మట్టి పాటు. దీనికి పెయింటింగ్ వేసి డిజైన్ చేశాను దేవుడి దగ్గర పెట్టుకోవడానికని. సో దీంట్లో అయితే మనం ఈ పచ్చడి తీసి దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పెద్ద సైజు పట్టేది కాదు కదా మాకు దేవుడు, అందుకని చిన్న చిన్న సైజు వాటిని పెడతామట. సో అయితే ఇందులో వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడదామని అన్నీ పక్కకైతే తీస్తున్నానండి. సో ఈ పాట్స్ కొంచెం చాలామంది పెద్ద దాంట్లో చేస్తారు. నేను నిరుడు కూడా పాట్లోనే చేశానండి ఉగాది పచ్చడి. సో ఈ సంవత్సరం అయితే కనుక ఇంక గాజు బౌల్లోనే చేసేసాను, కుండలో చేయలేదు. అందుకని కుండలో పెట్టి దేవుడికి అయితే ప్రసాదం నివేదిస్తున్నాను అనమాట. ప్రతి నిరుడు సంవత్సరం చేశాం కదా కుండలో అని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పేసి దేవుడి దగ్గరికి అయితే చిన్న సైజు పాట్ తీసుకొని అందులో వేసి ప్రసాదం దేవుడి దగ్గర అయితే నివేదిస్తాను. సో చూసారు కదా, మా ఉగాది పచ్చడి మా ఆంధ్ర స్టైల్లో చేశానండి. ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. సో ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఇది. సో చేసేసాను. ఇక దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుందామండి. దేవుడి దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి గాయస్. అలాగే నా ఛానల్లో బ్యూటీ టిప్స్ ఉంటాయండి, పోయిటరీ ఉంటుందండి, కామెడీ ఉంటుందండి. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా సెండ్ చేస్తూ ఉంటానండి. సో అత్త వర్సెస్ ఓల్డ్ అండ్ గోల్డ్ అని పెట్టాను. సో అది కూడా ఒకసారి మీరు అందరూ వాచ్ చేయండి. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అలా చేశాను అనమాట.
సో ఇక్కడ నుంచి ఆ టైప్లో కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నానండి. మీ అందరూ కూడా చూసి కామెంట్ చేస్తూ ఉండండి గైస్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలి అక్క అని పెట్టండి, నో ప్రాబ్లం, నేనే అనుకోను. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్తేనే కదా. సో ఇక పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. సో శివుడి దగ్గర పైన అయితే మందిరము, చిన్న మందిరం ఉంటుందండి. అందులో శివుడు, విష్ణుమూర్తి ఫొటోస్ ఉంటాయి. సో కింద వచ్చేసి అందరు దేవుళ్ళు ఉంటారండి. మావుళ్ళమ్మ తల్లి, సీతారాములు, అలాగే వారాహి అమ్మవారు, లక్ష్మీదేవి, వెంకన్న బాబు, దుర్గాదేవి, సకల కోటి దేవతల ఫొటోస్ అన్నీ ఉంటాయండి. సో పూజ అయితే అయిపోయింది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి గైస్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.